అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మనం రథసప్తమి సందర్భంగా ప్రసాదం చేసుకుందాం. ప్యాన్లో నెయ్యి వేసుకొని జీడిపప్పులు గ్లాస్తో సేమ్యా దోరగా వేయించుకోవాలి. ఆ కలర్ వచ్చిన తర్వాత అదే గ్లాస్తో గ్లాస్ పాలు 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుంటుంది. ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాం. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు షుగర్ 1/2 కప్ వేసుకుందాం. ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు, ఎవరి టేస్ట్ని బట్టి. మాకు 1/2 సరిపోతుంది. ఏలకలు వేసుకోవాలి. బాగా కలుపుకొని అంతే అండి, వేడి వేడిగా సేమ్యా కేసరి రెడీ. ప్రసాదంగా పెట్టేదాన్ని.